2024 లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి 2014 మధ్య భాగంలోకి వచ్చినప్పటి నుంచే వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్ర చూసినాం. అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు ఏమిటి? షిందే ముఖ్యమంత్రి కావడం, అజిత్ పవార్ మద్దతునివ్వడం, అలాంటి ఒక సందర్భం వచ్చింది. ఇప్పుడు తాజాగా బీహార్లో అదే జరుగుతున్నది. నితీష్ కుమారు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమి వైపు వెళ్తున్నారు అనే ఒక చర్చ ఉంది. బీహార్లో ఆర్జేడీ జేడీయూ కూటమి విచ్ఛిన్నమవుతున్నదని, ఆ ప్రభుత్వం పోయి బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మీడియాలో విస్తృతంగా దేశవ్యాప్తంగా కథనాలు వచ్చినాయి. ఇండియా కూటమి ఉంటుందా ఉండదని ఒక మౌలికమైన ప్రశ్న కూడా వస్తున్నది. మమతా బెనర్జీ ఒకవైపున, ఆప్ నాయకులు మరొక వైపున తాము కాంగ్రెస్తో పొత్తు లేదని చెప్తున్నారు. మూడవది, ఇండియా కూటమి ఏర్పాటులో కీలకమైన ఇండియా కూటమి ఉండాలని చెప్పిన నితీష్ కుమార్ కూడా దూరం అవుతున్నారు. కారణం ఏమిటి అంటే, అక్కడ ఆర్జేడీ జేడీయూ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ ఇద్దరు కుమారులు మంత్రులుగా ఉన్నారు. వీరు తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలలో నితీష్ను సంప్రదించకపోవడం ఇత్యాది విషయాల వలన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయని, ఇందువల్ల ప్రభుత్వానికి లేదా తనకు కొంత ఇబ్బందికరంగా ఉన్నదని, తాను ఏమి మాట్లాడలేకపోతున్నానన్న భావనతో నితీష్ కుమార్ ఉన్నారనేది మీడియా కథనాలు. అందువల్ల ఆర్జేడీతో సంబంధాలు తెంచుకొని తాను బీజేపీతో వెళ్ళి కొత్తగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని నితీష్ కుమార్ అంటున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ సర్కారు నిలబెట్టుకునేందుకోసమై లాలూ ప్రసాద్ యాదవ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జితిన్ రామ్ మాంఝీకున్న 4 ఎమ్మెల్యేల మద్దతునివ్వాలని, అతని కుమారుకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా ఆయన ఆఫర్ చేస్తున్నారు. సరే, దాన్ని జితిన్ రామ్ మాంఝీ కుమారులు తిరస్కరించడం అదొక అంశం. అయితే ఇక్కడ ఎన్డీఏలో జరుగుతున్న, ఇండియా కూటమిలో జరుగుతున్న పరిణామాలు ఎన్డీఏ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నది. బీహార్లో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారని, ఎమ్మెల్యేలో ఒక చీలిక కూడా రాబోతున్నదని ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇట్లా అమిత్ షా కేంద్రం కూడా అక్కడ సుశీల్ మోదీ డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీకి సంబంధించిన వారు, బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు ఒక మాట అన్నారు. రాజకీయాలలో తలుపులు ఎప్పుడు మూసుకొనే ఉండవు, తెరుచుకోవచ్చు కూడా అని. ఇట్లా ఈ మూసుకున్న తలుపులు తెరుచుకోవచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఇది నిర్దిష్టంగా ఆయన చెప్పిన మాట. ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ కూటమికి నితీష్కి అప్పుడు తలుపులు మూసుకున్నాయి, ఇవాళ తెరుచుకున్నాయి. ఆయన ఎన్డీఏ వైపు వెళ్ళబోతున్నారనేది. అఖిలేష్ యాదవ్ ఒక మాట అన్నారు, సమాజ్వాదీ పార్టీ నాయకులు. ఎన్డీఏలో కనుక నితీష్ కుమార్ కొనసాగి ఉంటే ప్రధానమంత్రి అయి ఉండేవారు, లేదా ప్రధానమంత్రి పోటీలో ఉండేవారు, ఎన్డీఏలో అవకాశం ఉంటుందనే మాట కూడా వారు అనడం. అయితే ఇంకో మాట అన్నారు, ఆయన ఇండియా కూటమిలోనే ఉంటే బాగుంటుందనే మాట కూడా అఖిలేష్ యాదవ్ అన్నారు. ఓవరాల్గా మొత్తం బీహార్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఇవి త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికల ముందు బీహార్లో జరిగిన ఒకానొక పరిణామం. ఇది ఇండియా కూటమి గెలుపుపైన, ఇండియా కూటమి నిర్మాణం పైన, మొత్తంగా ఇండియా కూటమి ఉనికిపైనే ఒక ప్రశ్నగా ఇది మిగిలబోతున్నది. దీంతో పాటుగా ప్రభుత్వాలు మార్చడంలో బీజేపీ అది తన ఆలోచనలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నదే అనే ఆలోచన ఈ విపక్షాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తాయా? ప్రజలు ఓట్లేసిన ప్రభుత్వాన్ని కాదని మరో ప్రభుత్వాన్ని, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నది అనే ఆరోపణలు, విమర్శలు విపక్షాలు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ ఎన్నికల ముందు జరుగుతున్న ఒకవేళ బీహార్లో కనుక ప్రభుత్వం మారిపోతే అది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమవుతుందా అనేది కూడా చూడాలి. మరి ఇది 2024 లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఒకానొక రాజకీయ మార్పుకు సంబంధించిన అంశం ఇది.